నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గౌరు చరితారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించిందని అన్నారు. ప్రజల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనపడింది అంటున్న గౌరు చరితతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రపంచం సృష్టించింది. అదేవిధంగా నంద్యాల జిల్లా నుంచి పాణ్యం నియోజకవర్గం నుంచి గౌరు చరిత అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అంటే ఈ సందర్భంగా ఆమె ఫీలింగ్ తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఇప్పుడు గంపర్ మెజార్టీతో గెలిచారు, మీ ఫీలింగ్ ఏంటి? ఇది అందరి నియోజకవర్గ ప్రజలందరి కృషి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు వైసీపీ అభ్యర్థి పైన కూడా విపరీతమైన వ్యతిరేకత, వాళ్ళ బినామీలుగా మారి నియోజకవర్గాన్ని అంతా దోచేసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, డెవలప్మెంట్ అనేది ఏమాత్రం లేదు. ఎంతసేపు ఉన్నా నేను బటన్ నొక్కుతున్నానని చెప్పేసి ఆ బటన్ నొక్కే పైసలు కూడా ప్రజలకు పడడం లేదు. కాబట్టి అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు, చంద్రబాబు నాయుడు ఉంటేనే పిల్లల భవిష్యత్తు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జరిగిన ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి అఖండమైన విజయం ఇవ్వడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా పాణ్యం నియోజకవర్గానికి ఏంటి అన్ని వర్గాల ప్రజలకు మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా కొనసాగించడం జరిగింది. మొన్నసారి ప్రతిపక్షంలో ఉన్నాము. నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ మాకు తెలుసు. కాబట్టి అందులో కాకుండా నేను గడప గడపకు తిరిగి నియోజకవర్గం అంతా, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి వార్డు అంతా గడప గడప తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సమస్యలతో సతమతం అవుతున్నారో వాటన్నిటి పరిష్కారం కోసం మా వంతు మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. మిమ్మల్ని ఆదరించిన జనానికి, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి మీరేం సందేశం ఇస్తారు? పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ఈ అఖండ విజయాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ రేపు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్హత ఉన్న వాళ్ళకందరికీ అందజేస్తూ చదువుకున్న యువతకు కూడా మాకు ఇండస్ట్రియల్ హబ్గా ఉంది, అక్కడ కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రజలకి అన్ని అంటే అన్ని విషయాలు అండగా ఉంటాం, నిరుద్యోగ యువతకి ఉపాధి కూడా కల్పిస్తామని, అంటే చంద్రబాబు హయాంలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తామని గౌరు చరిత గారు చెప్పడం చూస్తున్నాం. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.